హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటిది అంటే పుదీనాతో బిర్యానీ టేస్ట్ వచ్చేటట్లుగా రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ మార్నింగ్ గోంగూర బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను. సో ఫస్ట్ టైం ట్రై చేశాను, అది కూడా చాలా బాగా వచ్చింది అని చెప్పి మా హస్బెండ్ కూడా అన్నారనమాట. బాస్మతి రైస్తోనే ప్రిపేర్ చేశాను, టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి. సో నేను ఇది కూడా పుదీనా రైస్ కూడా ఇప్పుడు బిర్యానీ టేస్ట్ వచ్చేలాగా కొంచెం పుదీనా రైస్ అండ్ బిర్యానీ టేస్ట్ వచ్చేలా చేస్తున్నాను అనమాట. సో ఎంతమందికి నాకులాగా పుదీనా ఫ్లేవర్ టేస్ట్ అనేది ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్స్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ ఒలవడానికి చాలా సేపు పడుతుంది, నాకు ఒలవాలన్నా కూడా ఇంట్రెస్ట్ రాదు, చాలా టాస్క్గా ఫీల్ అవుతాను. నాకులా ఎవరు అలా ఫీల్ అవుతారు లేడీస్లో, అండ్ జెంట్స్ కూడా కొంతమంది ఒలుస్తూ ఉంటారు. సో ఎవరు అలా ఫీల్ అవుతారో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. సో నేను మా హస్బెండ్కి చేసి పెట్టేది నేను అంత ఇప్పుడు టాస్క్గా ఫీల్ అవ్వట్లేదు, బట్ ఇదివరకు చాలా అంటే చాలా టాస్క్గా ఫీల్ అయ్యేదాన్ని చేయడానికి. అబ్బా ఇప్పుడు ఇది చెయ్యాలా ఒలవాలా అని చెప్పేసి అలా ఉండేదాన్ని. బట్ నాకు ఇప్పుడు మా హస్బెండ్ కోసం చేస్తుంటే బట్ ఏదో ఫీలింగ్గా ఉంది, భలే అనిపిస్తుంది. నేను ఈరోజు ఆయన చేసి పెట్టి ఇస్తుంటే ఆయన తిని బాగుంది అని చెప్తుంటే అది నాకు బాగా ఫీలింగ్ భలే వస్తుంది నాకు మాత్రం. అలా ఎంతమంది ఫీల్ అవుతున్నారు కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి, షేర్ చేసుకోండి. ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటున్నారు అనేది మనకి బాగా తెలుస్తుంది ఒకరికొకరం. సో నేను లాస్ట్ టైం నుంచి చెప్తున్నాను, మా దేవ్ బర్త్డే అయిపోయినప్పటి నుంచి సో నేను పెడతాను దేవ్ బర్త్డే ఫంక్షన్ వీడియో అని చెప్పేసి అని చెప్తున్నాను. బట్ చాలామంది వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, వెయిట్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో చూడాలి అని చెప్పేసి ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఏమైందంటే అది ఏమంటారు, వీడియోస్ అనేవి నా ఫోన్లో అనేది లేవన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, నా దగ్గర క్లారిటీ ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ లేవు. సో నా దగ్గర ఉన్నాయేమో అంత క్లారిటీ లేవు. సో ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేస్తా అన్నారు, బట్ మన దగ్గర హార్డ్ డిస్క్ అనేది హైదరాబాద్లో ఉంది. మేము విజయవాడ వచ్చినప్పుడు 1 or 2 times వచ్చాం, బట్ కుదరలేదు, తీసుకురావడం మర్చిపోయి వచ్చామన్నమాట అనుకోకుండా వచ్చినప్పుడు. సో మేము వెళ్ళినప్పుడేమో ఆయన విజయవాడ వచ్చినప్పుడు లేరనమాట. యాక్చువల్గా వాళ్ళు ఉండేది ఉయ్యూరు అనమాట, ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉండేది. సో అక్కడి నుంచి వాళ్ళు రాలేరు, మేము అంత జర్నీ ఇప్పుడు చేయలేక ఇంకా మేము వెళ్ళలేదన్నమాట. అలాగైపోతుంది 2 times. సో నెక్స్ట్ టైం పక్కాగా మీకు విజయవాడ వెళ్ళినప్పుడు కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ విజయవాడలో ఉన్న వాళ్ళతో మేము తీపించుకొని మీకు తొందరలోనే పెడతామన్నమాట. సో ఇప్పటి వరకు లేట్ చేసినందుకు అందరికీ సారీ, ఏమనుకోమాకండి. ఎర్లీగానే మీకు వీడియోస్ అనేవి వెంటనే వస్తాయి. సో ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఫాలో అవ్వలేదో ఫాలో చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి అప్లోడ్ అవుతాయి త్వరలోనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇంకా ఒలిచేసరికి నాకు ఇక్కడ మెడ పట్టేసింది అనమాట. అదే ఇంట్రెస్ట్ తోటి ఇంకా పుదీనా ఒలిచేసరికి ఇంకా అటు ఇటు పట్టేసింది అనమాట. మా బాబు పడుకున్నాడు కాబట్టి కొంచెం నాకు ఎర్లీగా అవుతుందనమాట, లేదంటే వాడు కూడా వీటిల్లో నేను చేయిపెట్టి నేను ఒలిచిస్తా అని చెప్పేసి అలా చేసేవాడు అనమాట. సో నాకు 1 cupకి అలా వచ్చిందనమాట బౌల్కి. సో మిగతా చెత్త అంతా కొంచెం బాగాలేదని చెప్పేసి నేను ఇంకా అదంతా పడేస్తున్నాను అనమాట కొంచెం చూసుకొని. సో ఇక్కడ నేను ఇంకా వంట స్టార్ట్ చేయడానికి కొన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట, ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం అని ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా నా దగ్గర ఎప్పుడు కటింగ్ ప్యాడ్ అనమాట. ఆల్మోస్ట్ అందరూ పెద్దవాళ్ళంటే ఇంకా ఏమంటారు కత్తిపేట ఇవి యూజ్ చేసేవాళ్ళు. నేను ఫస్ట్లో పెళ్ళికి ముందు నేను అదే యూజ్ చేసేదాన్ని ఇంటి దగ్గర. ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు నాకు ఈజీగా చాక్ అండ్ ప్యాడ్ కటింగ్ ప్యాడ్తోనే ఈజీగా అయిపోతుంది నాకు. చాలా ఫస్ట్లో ఈ కటింగ్ ప్యాడ్ మీద కూడా నేను చాలా అంటే చాలా స్లోగా కట్ చేసుకునేదాన్ని అసలు బాగా. తర్వాత చేసే కొద్దీ నాకు స్పీడ్ వచ్చేసింది అనమాట ఇందులో. సో నేను ఇప్పుడు వీడియో కాబట్టి కొంచెం స్లోగానే చేసుకుంటున్నాను అనమాట, మీకు మాట్లాడుతూ చెప్తున్నాను అనమాట. సో అందుకని మీరు చెప్తున్నారు ఏంటి కానీ స్లోగా చేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటారు. సో లేదు, నేను కొంచెం స్పీడ్గానే చేసుకుంటాను, వీడియో కాబట్టి మాట్లాడుకుంటూ నిదానంగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ నార్మల్ టైంలో క్యారెట్స్ కట్టాలి కాబట్టి అప్పుడు స్పీడ్గానే వస్తాయి అన్నమాట నాకు బాగానే కొంచెం. సో ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఎవరు ఏడవకుండా ఉండలేరు కదా, మీరు నాకులాగా ఏడ్చి ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా కటింగ్ ప్యాడ్ విత్ చాక్ యూజ్ చేస్తారా లేదా కత్తిపేట యూజ్ చేస్తారా అది కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. మీకు ఏది ఈజీగా ఉంటుంది
అని కూడా చెప్పండి. సో నేను ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసుకుందామని చెప్పి ఆనియన్స్ అవి వాష్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నానంటే ఆనియన్స్, మిర్చి, ఎల్లుల్లిపాయలు అండ్ టమాటో తీసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఆనియన్ కట్ చేస్తున్నాను, బట్ మా బాబు లేసినట్టు నాకు వినిపిస్తుంది. బట్ వాడో కాదో తెలియక నేను ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఇంకా స్పీడ్గా మళ్ళీ కట్ చేసి ఒకసారి వెళ్ళి చూసేసరికి వాడు లేసాడనమాట. సో వాడు చూడండి ఎంత క్యూట్గా ఉంటాడు. పడుకొని లేసినప్పుడు అదృష్టం ఉండాలి చిన్నపిల్లలు లేసినప్పుడు చూడడానికి. సో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎంత అదృష్టంగా ఫీల్ అవుతున్నారో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. చాలా క్యూట్గా ఉండి పడుకుంటాడు అనమాట నా భుజం మీద. అలాగ భలే ఉంటుంది, ఆ బెస్ట్ ఫీలింగ్ అనమాట మదర్స్కి. ఎవరికి అలా అనిపిస్తుందో కమెంట్స్లో కమెంట్ చేయండి. నాకు మా వారికి అయితే వాడి మార్నింగ్ కూడా లేచినప్పుడు వాడి ఫేస్ చూస్తే భలే అనిపిస్తుంది నాకైతే అసలు. సో మా దేవ్ బాబు ఇంక ఇక్కడ ఆడుకుంటున్నాడు అనమాట, ఆడిస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ నేను. సో చూసారు కదా మా దేవబాబు క్యూట్నెస్ అండ్ వాడు ఆడుకోవడం, సాంగ్స్ పెట్టుకొని చక్కగా చైర్లో కూర్చొని అలాగే ఇంకా బాల్స్ ఇంకా ఆటలతో ఆడుకుంటూ ఉంటాడనమాట. సో కాసేపు ఆడిచ్చి వాడిని లేసాడు కాబట్టి కొంచెం ఫుడ్ అది పెట్టి బనానా అది పెట్టానమాట, ఫ్రూట్ ఇంకా పెట్టేసి కాసేపు వాడిని ఆడుకోవడానికి ఆడిచ్చి బాగా ఇంక ఇటు వచ్చానమాట కిచెన్లోకి. సో ఇంక వచ్చి నేను ఇక్కడ అన్నీ కట్ చేసుకుంటున్నాను. వాడు స్పెక్స్ పెట్టుకుంటాడంట, చూసారా ఎంత క్యూట్గా పెట్టుకుంటున్నాడో. వాడికి తెలీదు అది ఏంటి అనేది కూడా, బట్ వాడికి ఐడియా వచ్చింది. మనం 1 or 2 times ఏదైనా చేసామనంటే వాడికి నెక్స్ట్ టైం అది మళ్ళీ పక్కాగా రిపీట్ చేస్తాడనమాట వాడు. మీ పిల్లలు కూడా ఇంతే అయితే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. 1 yearకే వాడు 1 year రాకముందు కూడా ఇలాగే నేనేం చేస్తే అది గుర్తుపెట్టేసుకొని చక్కగా వెళ్ళి ఆ పని చేసేస్తాడు. సో ఇంకా నేను మొన్న ఒకసారి బట్టలు అవి జాడిస్తున్నప్పుడు కూడా వాడు చూసేసి ఐడెంటిటీ చేసి వాడు కూడా ఇంకా బయట క్లాత్స్ అవి చూసేసి ఆ క్లాత్స్ తీసుకొచ్చి వాడు కూడా ఉతుకుతున్నట్టు కింద వేసి అలా చేస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు. మా హస్బెండ్కి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేము వాడితో. వాడు చేసే అన్ని క్యూట్ పనులకి, చిన్న పనులకి. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎలా ఇస్తున్నారు వాయిస్ ఓవర్ నాకు అస్సలు అర్థం కావట్లేదు. వీడియోస్ ఎలా చేస్తున్నారు అనేది. సో నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా దేవ్ బాబు చాలా అంటే చాలా నాయిస్ చేస్తాడనమాట, సౌండ్స్ అవి చేస్తాడు. సో నేను ఆ గదిలోకి వెళ్ళి ఆ గదిలోకి వచ్చేస్తాడు, ఈ గదిలో ఉన్న ఈ గదిలోకి వచ్చేస్తాడు అనమాట. ఇంకా పడుకున్నప్పుడు చేద్దామని అంటే పడుకునేటప్పుడేమో వాళ్ళు లేచిపోతాడనమాట. సౌండ్స్కి కానీ మాట్లాడుతున్నా వాళ్ళు లేచిపోతాడు ఆటోమేటిక్గా. సో నాకు ఎలా అయినా ఇంకా ఇలా ఈ టైంలోనే కుదిరిద్ది అనమాట. వాడు ఆడుకున్నప్పుడే ఇంకా చేసుకోవడం అనమాట. సో ఎవరు రాంగ్గా అనుకోమాకండి, డిస్టర్బెన్స్గా అనుకోమాకండి. చిన్నపిల్లోడే కాబట్టి ఎవరు ఆ సౌండ్ అనేది అర్థం చేసుకోకుండా నేను చెప్పినవి కొంచెం ఆలోచిస్తూ వింటూ ఉన్నాను అనమాట. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాను. నేను ఇంకా పుదీనా కూడా వాష్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఇంకా బెజ్జాల్ బుట్లో అనే దాంట్లో వేసేసుకున్నాను అనమాట. ఫ్రీగా ఉంటుంది, వాష్ చేసిన వాటర్ అనేది లీక్ అవ్వకుండా చక్కగా అందులోనే వచ్చేస్తుంది కాబట్టి మంచిగా నేను అందులో వేసుకున్నాను అనమాట. సో మదర్స్ కొంతమంది వాయిస్ ఓవర్స్ ఇస్తూ ఉంటారు కదా, సో బేబీస్ వాయిస్ రాకుండా నాకు కొన్ని టిప్స్ చెప్పండి, కామెంట్స్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో నేను అలాగా నెక్స్ట్ టైం నుంచి మా బాబు వాయిస్ రాకుండా సో నేను ట్రై చేస్తాను ఎలాగా మీరు చెప్పిన టిప్స్ తోటి. సో అల్లరేం చేయడు మా బాబు, కొంచెం ఆడుకున్నప్పుడే ఆవు అని చెప్పేసి అలా సౌండ్స్ అనేవి చేస్తాడనమాట. సో వాడు ఇంకా మేమిద్దరమే కాబట్టి మా హస్బెండ్ రోజు ఉంటారు కాబట్టి నాకు ఇంత అనమాట, ఇబ్బంది ఏం కాదు. జస్ట్ నార్మల్గా ఇంకా అలాగా ఆడుకున్నప్పుడు సౌండ్స్ నార్మలే కదా, అవన్నీ పిల్లలు ఉంటే.
సో కొంతమంది సౌండ్ రాకుండా కూడా చేస్తారనమాట వాయిస్ ఓవర్స్. సో ఇక్కడ నేను ఇంకా మిక్సీలో అన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ చేసేద్దాం మిక్సీ వేసేసి అని చెప్పేసి ఇక నేను ఎల్లుల్లిపాయలు, పుదీనా అండ్ కొంచెం ఉంచుకున్నాను అనమాట. పుదీనా అనేది రైస్లో వేద్దామని చెప్పేసి ఫ్లేవర్ టేస్ట్ కోసం. సో నేను ఇంకా పుదీనా మొత్తం కొంచెం వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పెరుగు కూడా తీసుకున్నాను అనమాట. పెరుగు కూడా వేసుకోవచ్చు మనం, ఇది మీ చాయిస్ అనమాట. పెరుగు కూడా నేను చూసాను అనమాట వేయడం. నేను కొంచెమే వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు అనమాట. క్వాంటిటీ బట్టి దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. అండ్ 1 టమాటా కూడా, టమాటా పెద్దదైతే 1.5 చాలు, స్మాల్ అయితే 2 తీసుకోవాలి. సో ఇంకా అలాగా నేను 1 టమాటా తీసుకున్నాను అనమాట, నాకు సరిపడేటట్టుగా క్వాంటిటీ బట్టి. అండ్ నెక్స్ట్ నేను కొత్తిమీర కూడా అందులో ఫ్లేవర్ కోసం నేను మిక్సీలోనే వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ లాస్ట్లో కూడా కొంచెం జల్లుకోవచ్చు రైస్లోనే. నేను దానికి ఇంకా మిక్సీలో వేయడానికి అని చెప్పేసి కొంచెం తీసుకుంటున్నాను అనమాట. నేను కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాను అనమాట మార్కెట్కి వెళ్తే ఎప్పుడు కొత్తిమీర అనేది, ఎందుకంటే డైలీ కర్రీస్లోకి ఏమైనా ప్రిపేర్ వేసుకోవడానికి టేస్ట్ కోసం నేను తెచ్చుకుంటాను అనమాట, కొంచెం ఎక్కువ క్వాంటిటీయే. సో మీరు ఎలా తెచ్చుకుంటారు అనేది కామెంట్స్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను మిక్సీలో కూడా కొంచెం వేసేసుకుంటున్నాను అనమాట. వేసుకొని మా బాబు కింద నుంచి వచ్చేసాడు, అక్కడి నుంచి ఇంకా కిందకు వచ్చి నా స్కార్ఫ్ అనేది లాగుతున్నాడు అనమాట. సో నేను అక్కడ అది అరుస్తున్నాను అనమాట, ఎందుకురా అలా చేస్తున్నావు అని చెప్పేసి. ఇక్కడ ఇంకా నా చెంకెక్కాడనమాట ఉండక ఇంకా అక్కడ. సో ఇంకా అందులో సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ నేను వేసుకున్నాను లైట్గానే, అది కూడా ఎక్కువగా వేసుకోలేదు అది కూడా నేను. సో ఇంకా నేను అది కూడా వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాక నేను ఇంకా మిక్సీ వేద్దామని చెప్పేసి వాడిని కిందకు దించి నేను ఇంకా మిక్సీ అనేది వేసాను. సో నేను ఎందుకు అలాగా క్యాప్ మీద ఎందుకు పట్టుకున్నానంటే మా దేవబాబు ఆ పైన ఉన్న చిన్ని క్యాప్ పోగొట్టేసాడు అనమాట. సో నేను అందుకే అలా పట్టుకున్నాను, లేదంటే అక్కడ పట్టుకోపోతే మొత్తం అంతా పైకి వచ్చేసేది అనమాట, పైకి వచ్చేసి మొత్తం జల్లుకుపోతుంది. సో నాకు అలా ఇబ్బంది అవుతుంది. అది కూడా నేను మొన్న మిక్సీ రిపేర్ చేయించుకున్నప్పుడు తెచ్చుకోవాల్సింది అని అనుకున్నాను ఆ రోజు. నెక్స్ట్ టైం మళ్ళీ చెప్దామంటే మా హస్బెండ్ ఏమనుకుంటారో, ఏం చేసావు ముందని చెప్పి మళ్ళీ తిడతారేమో అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా అనమాట. ఈ వీడియో చూసి మళ్ళీ అడుగుతారేమో నాకు తెలిసి, చూడాలి మరి ఏమంటారు అనేది. మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమన్నారు అనేది దాని గురించి, ఈ వీడియో చూసి అడిగాక. సో నేను ఇక్కడ రైస్ తీసుకుంటున్నాను అనమాట. ఆ గ్లాస్ తోటి నేను కొలత తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ నేను తీసుకున్నాను అనమాట బాస్మతి రైస్ తీసుకొని చక్కగా వాష్ కూడా చేసేసుకున్నాను అనమాట. వాష్ చేసేసుకొని ఇంకా నేను నానబెట్టుకుంటున్నాను అనమాట. 1/2 అవర్ వరకు బాస్మతి రైస్ని నానబెట్టుకుంటే చక్కగా బాగా వస్తుంది అనమాట. సో నేను ఇంకా పక్కన పెట్టుకొని ఇంకా నెక్స్ట్ చేయాల్సింది కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇంకా అంతా క్లియర్ చేసుకొని ఇంకా మా బాబుకి కూడా ఫుడ్ పెట్టాలి కాబట్టి అన్నీ ఒక పక్కకు పెట్టేశాను అనమాట. ఇవాళ మా దేవబాబుకి నేను ఫుడ్ ఏం ప్రిపేర్ చేశానంటే బీట్రూట్ అండ్ పాలకూర వేసి కుక్ చేశానమాట. చక్కగా తింటాడనమాట. పెసరపప్పు, కందిపప్పు అవి కూడా వేసి కుక్ చేస్తానమాట. సో నేను వాడికి రైస్ పెట్టేలోపు ఎగ్స్ అనేవి ఉడుకుతాయని చెప్పేసి నేను ఇక్కడ 3 ఎగ్స్ పెట్టేశాను అనమాట. ఎగ్స్లో సాల్ట్ కూడా వేస్తే బయటికి పొంగకుండా వాటర్ అనేది రాకుండా ఉంటుందని లాస్ట్ టైం పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక పనాంటి వచ్చేవారనమాట ఇంటికి, ఆ ఆంటీ చెప్పారనమాట. ఇంక అప్పటి నుంచి నేను వేసుకుంటున్నాను అనమాట ఎగ్స్లో సాల్ట్. సో ఎవరెవరు అలా వేసుకుంటారనేది నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. వేయకుండా ఏం చేస్తారనేది కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. చూడండి మా దేవబాబు వెండి గ్లాసులు అంతా చక్కగా తాగుతున్నాడు. వాడికి ఇచ్చేయాలంట ప్రతిసారి గ్లాసు. ఆ గ్లాస్ మళ్ళీ తీసుకుంటున్నప్పుడేమో పేచి పెడుతున్నాడు బాగా, కొంచెం ఏదో ఒకటి ఇంకా మేనేజ్ చేసేసి ఇంకా తీసుకొని మేనేజ్ చేసి టీవీ అది పెట్టేసాం. లేదా టీవీ మ్యాక్సిమం చూడడం ఎప్పుడైనా ఒకసారే చూస్తాడు. టీవీకి అలా అతుక్కుపోవడం, టీవీయే చూస్తాను అని చెప్పి పేజీ పెట్టడం అలాంటివి ఏం లేదు ఇంకా. సో మేము టీవీ అలవాటు చేయలేదు, ఫోన్ అలవాటు చేయలేదు. నార్మల్గా అయితే మేము పెడితే నార్మల్గా నేను పనిలో ఉన్నప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు పెడతాను, లేదంటే టీవీ పెట్టకపోయినా కూడా ఆడుకుంటాడు చక్కగా. ఇక్కడ మా దేవబాబుకి ఫుడ్ అయితే తినిపించేస్తున్నాను అనమాట. నైట్ ఇంకా 7 అయిపోతుంది కాబట్టి పిల్లలకి అనేది అరగదు కాబట్టి ఎర్లీగానే పెట్టుకోవాలి కాబట్టి నేను ఇంకా ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ చేయాల్సింది కూడా స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఎగ్స్ ఇంక ఇక్కడ ఉడికిపోయినాయి కాబట్టి సో నేను ఇంకా ఒలిచేసుకుంటున్నాను అనమాట.
సో మీ పిల్లలకి ఏ టైం నుంచి ఫోన్ ఆర్ టీవీ పెట్టడం, వాళ్ళు చూడటం ఏ ఏజ్లో నుంచి స్టార్ట్ చేశారో నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. ఆన్ ద వే మీకు అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి వీడియోస్ మీకు షూట్ చేసి పెడతానమాట. మీరు నాకు కమెంట్స్లో కమెంట్ చేస్తేనే కదా నేను ఎట్లాంటి వీడియోస్ నాకు తెలిసిద్ది మీరు కోరుకుంటున్నారు అనేది నా సైడ్ నుంచి. సో నా ఫ్రెండ్స్ నన్ను చాలామంది అడిగారు ప్రాంక్ వీడియోస్ చేయండి శాంతి అని చెప్పేసి నన్ను చాలామంది అడిగారనమాట, మెసేజెస్ పెట్టారు వాట్సాప్లో. సో నేను త్వరలోనే చేద్దాం అనుకుంటున్నా. అది కూడా ఎవరి మీద అనేది మీకు తెలిసిద్ది వీడియో స్టార్ట్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ ఇది మా అమ్మమ్మ ప్రతిసారి విజయవాడ వెళ్ళినప్పుడు నాకు మంచిగా పాల మీద మేగడి, పెరుగు మీద మేగడి తీసుకొని చక్కగా నెయ్యి అనేది ఒక డబ్బాకేసి ఇచ్చేస్తారనమాట ప్రతిసారి. సో మా దేవు బాబు కోసం ఇస్తారనమాట. నేను మా దేవుకి యాక్చువల్గా యూజ్ చేసేది ఈ నెయ్యే యూజ్ చేస్తానన్నమాట మంచిగా. నేనేమో ఇక్కడ నార్మల్గా ఇంకా ఈ రైస్లోకి పుదీనా రైస్లోకి కావాల్సి వచ్చి నేను ఇంకా ఇంట్లోకి కూడా యూజ్ చేస్తాను. హెవీగానే ఇస్తారనమాట ఎప్పుడు. సో నేను ఇంకా 2 టేబుల్ స్పూన్ నెయ్యాలను ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని హీట్ చేసుకొని చక్కగా షాజీరా అంటే జీలకర్ర కూడా కొంచెం వేసుకొని మంచిగా ఫ్రై చేశాను అనమాట. ఇంకా బిర్యానీలోకి వేసేవి కొన్ని నేను తీసుకొని అవి కూడా వేసాను అనమాట. యాలకులు అండ్ ఇలాగా నేను లవంగాలు అవి కూడా వేసాను అనమాట. బిర్యానీలోకి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి పుదీనా రైస్లోకి బిర్యానీ టేస్ట్ రావాలి అని చెప్పేసి. సో నేను ఇక్కడ ఇవి కూడా ఫ్రై చేసేసి మంచిగా. సో నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. నాకైతే నెయ్యి అనేది ఎక్కువ ఇష్టపడను, మా హస్బెండ్ ఇష్టపడతారని చెప్పేసి నేను నెయ్యి వేయడం అంతే. అదే రీజన్ నేను నెయ్యి వేయడానికి కారణం. సో లేదంటే నేను వేసేదాన్ని కాదు. సో నేను ఇక్కడ ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో నెయ్యి ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం అనేది కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి, తెలుసుకుందాం. సో నేను ఇక్కడ మంచిగా ఫ్రై అవుతున్నాయి అనమాట ఆనియన్స్. సో ఇంకా పక్కన కూడా నేను ఇంకా ఎగ్ కావాల్సింది ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇంకో సైడ్. సో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవరెవరు కుక్ చేస్తారు అనేది కూడా నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. లేదా మార్నింగే కుక్ చేసి అది కూడా నైట్కి యూస్ చేస్తారా కర్రీ అనేది చెప్పండి కమెంట్స్లో. సో నేను ఇక్కడ ఇందాక పేస్ట్ చేసుకున్నా కదా పుదీనా పేస్ట్, నేను ఇక్కడ అది కూడా వేసేసుకున్నాను అనమాట. అది కూడా చక్కగా స్మెల్ అంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కుక్ చేసుకోవాలి. సో నేను అదంతా మిక్స్ చేసుకొని ఒకసారి కాసేపు పక్కన పెడతాను అనమాట. సో ఈలోపు నెక్స్ట్ మళ్ళీ ఇంకా కాసేపు ఆగిన తర్వాత కారం అండ్ టర్మరిక్ అంటే పసుపు అండ్ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. సో నేను ముందు టర్మరిక్ అండ్ కారం అది వేసుకొని కొంచెం ఉప్పు కూడా ఆల్రెడీ వేసేసుకున్నాను కొంచెం లైట్గా. అండ్ కొంచెం గరం మసాలా, ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ మిక్సీ ఆడేటప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం అనమాట సాల్ట్. దాన్ని బట్టి క్వాంటిటీ చూసుకొని మీరు జాగ్రత్తగా వేసుకోవాలి. సో నేను కొంచెం గరం మసాలా కూడా అది కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకొని మంచిగా కుక్ అవ్వాలన్నమాట. నేను ఈలోపు ఎగ్ కావాల్సింది కూడా పెట్టుకున్నా అని చెప్పాను కదా. ఇక్కడ నేను కూడా అందులో ఆయిల్ అది హీట్ చేసేసి కొంచెం పసుపు, కొంచెం టర్మరిక్ అది కూడా వేసేసి మంచిగా కొంచెం సాల్ట్ అది కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకొని కొంతమంది ఇలాగ చేసుకోరు, నార్మల్గానే ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటారు కొంతమంది అయితే. నేను కొంచెం ఇందులో గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అనమాట, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను అనమాట మంచిగా. సో నేను ఇందులో ఎగ్స్ అది వేసేసి 2 ఎగ్స్ వేసేస్తాను అనమాట. ఇందులో చక్కగా సరిపోతుంది అనమాట. 2 ఎగ్స్ వేసేసుకొని నేను చక్కగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఎందుకనో కొంచెం పట్టేసి వచ్చేసింది అనమాట ఏమంటారు గుడ్డు పిచ్చికి, అందుకని చెప్పి మీకు అలా సొన కనిపిస్తుంది. సో నేను ఇంకా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకో పక్కనేమో పుదీనా రైస్కి సంబంధించింది అవుతుంది. సో చూసారుగా మంచిగా ఫ్రై అయినాయి. అండ్ నెక్స్ట్ ఈలోపు వాటర్ పోసేసి ఇంకా క్వాంటిటీ బట్టి నేను చూసుకొని పోసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు అర్థమైపోతుంది కాబట్టి, కొలతలు అర్థమవుతున్నాయి కాబట్టి నేను క్వాంటిటీ బట్టి చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇదివరకు అంటే ఆలోచించేదాన్ని 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి అని ఇదివరకు ఉండేది. సో నేను ఆ లెక్క ప్రకారమే నాకు గుర్తుండి ఇంక నేను కొలత బట్టి పోసేసుకుంటున్నాను అనమాట.
ఇక్కడ నేను ఆల్రెడీ 2 ఎగ్స్ ఫ్రై చేసేసాను. ఇంకొక 1 ఎగ్ మిగిలింది కాబట్టి నేను 1 ఎగ్ ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మంచిగా. సో 3 ఎగ్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అండ్ రైస్ కూడా కుక్ అయిపోతుంది. మా హస్బెండ్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసారు, ఎర్లీగానే కొంచెం వచ్చేసారు. ఈలోపు వాడు బుడ్డోడితో ఆడుకుంటున్నారనమాట మా హస్బెండే. సో నేను ఇంకా వాటర్ వేసినాక కొంచెం రుచి చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా మీరు సరిపోతుందో లేదో అని చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని. సో నేను అదే పని చేశాను అనమాట. ఇక్కడ చెక్ చేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట. ఒక 15 to 20 మినిట్స్ వరకు, ఒక 10 మినిట్స్ మాత్రం చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేసుకోవాలన్నమాట. తర్వాత 20 అంటే లాస్ట్ 5 మినిట్స్లో ఇంకా సిమ్లో పెట్టుకుంటే మంచిదన్నమాట. నేను ఇక్కడ రైస్ కూడా వేసేసుకున్నాను. రైస్ కూడా వేసుకొని చక్కగా కాసేపు అయిందో చూస్తే అంతవరకు కుక్ అయిందనమాట. ఇంకొంచెం కుక్ అవ్వాలి అనిపించి నేను కొంచెం కొత్తిమీర జల్లేసి కొంచెం మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టి తర్వాత వచ్చి చూసాను అనమాట. తర్వాత వచ్చి చూసినప్పుడు మొత్తానికి రైస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఆల్మోస్ట్. సో మీకు చూపిస్తాను ఇప్పుడు మా హస్బెండ్కి ఫుడ్ అనేది పెడుతున్నా అనమాట. సో తిన్నాక ఆయన చెప్తారనమాట టేస్ట్ ఎలా ఉంది అనేసి. ఆయన చెప్పిన దాన్ని బట్టి అనమాట. ఇంకా సో ఆయన చెప్తేనే ఇంకా నాకు నచ్చిద్ది అనమాట. లేదు అంటే నేను ఎలా ఉన్నా ఇంకా తినేస్తాను, నచ్చినా నచ్చకపోయినా. సో మీరు చూడండి మా హస్బెండ్ రియాక్షన్ కోసం ఎలా చెప్తారు ఏంటి అనేది. సో మీరు మీ హస్బెండ్ రియాక్షన్ గురించి వెయిట్ చేస్తారా, లేదా మీకు నచ్చితే ఓకేనా, లేదు మా హస్బెండ్కి నచ్చితే నాకు నచ్చిద్ది అనే వాళ్ళు ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా బుడ్డోడు కూడా తింటాడనమాట ఇలాంటివి. కొంచెం నేను స్పైసెస్ కర్రీస్, ఎగ్ కర్రీ నార్మల్గా, ఇంకా బెండకాయ పులుసు ఇలాంటి కర్రీస్, నార్మల్గా ములక్కాయ కర్రీ చేసినప్పుడు వాడికి పెడితేనేమో కారం ఉందని చెప్పేసి తినేవాడు కాదు, ఊసేస్తాడు. ఇలాంటి బిర్యానీస్, పుదీనా రైసెస్, లెమన్ రైసెస్ ఇవి పెడితే మాత్రం మా బాబు కారం ఉన్న పుల్లగా ఉన్న చక్కగా తినేస్తాడనమాట. చూడండి మా హస్బెండ్ పెడతారు, తర్వాత పెట్టినప్పుడు వాడి రియాక్షన్ చూడండి. నేను ఇక్కడ ఎగ్ వేసి చక్కగా డెకర్ లాగా చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్కి ఇద్దామని చెప్పేసి అలా రియాక్ట్ అవుతారా అని. సో నేను ఎగ్ కూడా దాని మీద పైన పెట్టేసి చక్కగా తీసుకెళ్తున్నాను అనమాట, స్పూన్ అది వేసేసి. సో తింటారు కదా అని చెప్పేసి గబగబా తీసుకొని, వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది కదా టేస్ట్ అనేది. సో నేను అలా తీసుకెళ్ళాను అనమాట. సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు చూపిస్తాను, మీకు కూడా చూస్తూ ఉండండి. సో మా దేవబాబు కూడా వచ్చాడు చూడండి, మమ్మీ అని చెప్పేసి ఇటువైపు వస్తాడు అనమాట. సో మా హస్బెండ్కి ఇచ్చినాక షాక్ అయ్యారు, ఏంటిది ఇలా పెట్టిందని చెప్పేసి అనుకున్నారేమో. సో ఇంకా ఇచ్చేసినాక టేస్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ మా దేవబాబు కూడా వెళ్ళిపోతాడు అమ్మ అమ్మ అంటూ, మేమేం తిన్నా ఫస్ట్ అడుగుతాడనమాట అమ్మ అమ్మ అనుకుని వచ్చేసి. సో ఇంక మా వారు చెప్తున్నారనమాట బాగుంది కానీ ఇక్కడ వాడు అడుగుతున్నారని చెప్పేసి. సో చెప్తున్నారనమాట వేడిగా ఉందని చెప్పేసి. వాడే స్టార్ట్ చేశాడు ఫస్ట్లో, వేడిగా ఉంటే గూ 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 అంటాడనమాట. సో వద్దు వద్దు అని కూడా నేర్చుకున్నాడు, చేతితో ఇలా వద్దు వద్దు అని చెప్తున్నాడు అనమాట. సో మా హస్బెండ్ కూడా అదే చూపిస్తున్నారు అనమాట, వద్దు వేడిగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో టేస్ట్ బాగుందని కూడా మా హస్బెండ్ నాతో చెప్పారు కూడా. సో వద్దు వద్దు ఆడు కూడా చూడండి గూ 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 అంటాడు అనమాట. హ్యాండ్స్ అలా పెట్టి మళ్ళీ క్యూట్గా అనిపిస్తుంది. చెప్పాను కదా మార్నింగ్ గోంగూర బిర్యానీ చేశానని చెప్పి, అది కొంచెం మిగిలింది. సో అది నేను ఇంక పుదీనా రైస్ వేసుకొని లిటిల్ ఆర్ట్స్ మూవీ పెట్టుకున్నాను అనమాట. ఇద్దరం లిటిల్ ఆర్ట్స్ మూవీ పెట్టుకొని చక్కగా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ అలా తినేస్తున్నాం అనమాట. సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్. ఇలాగే మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. ఎగ్ నంచుకుంటే ఇంకా పుదీనా రైస్లో చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో ఇంతే గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.